ఆ నేపథ్యంలో నా ఎన్నిక ఉన్న మీ అందరి యొక్క ఆశీస్సుతో ఈ ఎన్నికల్లో గెలిచేలాగా మీరు ఈ ప్రభుత్వానికి ప్రగతికి మన ఓటు, ప్రత్యర్థులు ఎవరనేది కాదు, ప్రగతికి మన ఓటు, ఒక మంచి ప్రభుత్వానికి మన ఓటు, ఆ రకమైనటువంటి పిలుపుతో మీ అందరూ ముందుకు రావాలని, మరి మీ అందరి ఓటు కూడా యాజమాన్యం యొక్క సహాయ సహకారాలతో 27వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మీ ఓటు ఎక్కడుందో తెలుసుకొని ఆ ఓటు స్వయంగా మీరు పోయి ఓటు చేయవలసిందిగా. ఎంతమందికి మొదటిసారి ఓటు ఉందో నాకు తెలియదు, కానీ మీరు ఓటేసేటప్పుడు మనకి గుర్తుండదు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎదుట ఆ కాలం ఎదుట ఖాళీ ఉంటుంది, అందుట్లో ఆ ప్యారలల్గా ఉన్న 2 గీతల మధ్య నా పేరు ఉంటుంది, దానికి ప్యారలల్గా ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీలో ఎవరైతే ఎన్నికల అధికారి ఉంటాడో ఆ అధికారి ఇచ్చిన పెన్ను మాత్రమే వాడి 1 అనే స్ట్రోక్, జస్ట్ 1 అనేది, దానికి అలంకారాలు దిద్దొద్దు. మరి అలంకారం దిద్దితే అది మళ్ళీ ఎటో పోద్ది ఇన్వాలిడ్గా. ఏమాత్రం కూడా దానికి ఏ రకమైన యాడ్జెక్టివ్స్ కానీ యాడ్వర్బ్స్ కానీ క్రియేట్ చేయొద్దని చెప్పి సింపుల్గా 1 అనే అంకె ఓడ్ రాయొద్దు అని చెప్పి ఆ 1 అనే అంకె వేయమని చెప్పి కోరుకుంటూ